భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. ఉచిత పథకాలు ఆశించకు. बीएसपी पार्टी जिंदाबाद जिंदाबाद बीएसपी पार्टी जिंदाबाद 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 बीएसपी पार्टी जिंदाबाद 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 बीएसपी पार्टी जिंदाबाद जय भीम जय भीम जय भीम जिंदाबाद जिंदाबाद बीएसपी पार्टी जिंदाबाद 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 बीएसपी पार्टी जिंदाबाद. సహాయం కోసం ఎదురు చూడండి. సమాజాన్ని సాధిస్తాం. ఓటర్ మార్గాల ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మంచివాడు మనలో ఒక్కడు. పత్తికొండ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న మనందరి సోదరుడు శ్రీ రాజేష్ నాయకులు గారి ఏనుగు 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 గుర్తుకే మీ ఓట్లు వేయించి భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యువకుడు ఉత్సాహవంతుడు. ఓటును అమ్ముకోకు, బానిసత్వాన్ని పెంచకు, సహాయం కోసం ఎదురు చూడని సమాజాన్ని సాధిస్తాం. ఓటరు బాధ్యతల ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మంచివాడు మనలో ఒకరు. పత్తికొండ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న మనందరి సోదరుడు శ్రీ రాజేష్ నాయకులు గారి ఏనుగు 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 గుర్తుకే మీ ఓట్లు వేయించి భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. అందరి కోసం జనమున చెందను అందరి కోసం జనము ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. పత్తికొండ అసెంబ్లీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రెండు 2024 రాజకీయ రణరంగ క్షేత్రము మొదలైంది. మరి ఈ రాజకీయ రణరంగంలో ఎంతోమంది ప్రత్యర్థులు మరి వాళ్ళ యొక్క దీన్ని పరీక్షించుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రతాపాన్ని. మరి ఈ 2024 రాజకీయం అనేది నా పత్తికొండ నియోజకవర్గంలో ఒక రసవత్తంగా జరుగుతుంది. ఎంతోమంది హేమాహేమీలు పోటీలు పడుతున్నారు. మరి ఒక ఎమ్మెల్యే పదవికి కావాల్సింది ధనబలం, రాజకీయ బలం, అర్ధబలం, కండబలం. అదేవిధంగా మనకు ఈ కుల సమీకరణ ఇవన్నీ కూడా ఉంటేనే ఒక ఎమ్మెల్యే పదవికి అర్హులని కొంతమంది చేసుకుంటున్నారు. మరి వీటన్నిటికీ భిన్నంగా మరి ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి, మరి ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, కేవలము తన చదువు మాత్రమే ఉండి రాజకీయంలో సేవ చేసుకోవాలన్న ఒక గుణంతో వచ్చినటువంటి నవ యువ కెరటం మనకు రాజేష్. మరి రాజేష్ గురించి మాట్లాడాల్సి వస్తే మరి చాలా బీద కుటుంబం నుండి వచ్చారు. మరి నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర కండబలం లేదు, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ నేను ప్రజా సేవయే నా దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆత్మవిశ్వాసం అనేది వచ్చినటువంటి వ్యక్తి మన రాజేష్. మరి రాజేష్ గురించి ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ తరఫున నిలబడడం జరిగింది. మరి ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. అందరికీ నమస్తే. మరి పత్తికొండ నియోజకవర్గంలో హేమీలతో తలబడుతున్నటువంటి వ్యక్తి మన దగ్గర రాజేష్ ఉన్నారు, బీఎస్పీ పార్టీ తరఫున. నమస్తే రాజేష్ గారు. నమస్తే అన్న.
మరి బీఎస్పీ పార్టీ తరఫున అంటే ఒక నేషనల్ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, చాలా సంతోషం. మరి నేషనల్ పార్టీ తరఫున బీఎస్పీ పార్టీ తరఫున మీరు నిలబడి మరి మీరు కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వస్తున్నారా, సర్వీస్ చేయడానికి వస్తున్నారా? నేను ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క జై భీమ్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారానే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలని మొట్టమొదటిగా నేను నిర్ణయించుకున్నాను. నాకున్న సమయంలో మీ మీడియా ముఖంగా పోతేనే నాకు పేదలు కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారు. నేను ఈ పార్టీలో గత 2 సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి విధులు నిర్వహించుకుంటూ వచ్చాను. గతంలో టీడీపీలోను వైసీపీలోను నేను పనిచేసిన వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారు. కానీ నేను మా ప్రజలకు మా బంధువులకైనా అయితేనేమి ఊర్లో ఉన్న ప్రతి కులంలో నాకు మిత్రులు సోదరులు అందరూ శ్రేయాభిలాషులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను సేవ చేయాలని నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం నా మనసులో నాటుకొని పోయింది. గతంలో చూస్తే 2024 సంవత్సరం అయితే కరెక్ట్ ఒక 20 సంవత్సరాల కిందట 2023లో నాకు స్కూల్ స్టాండర్డ్లో 9th స్టాండర్డ్లో మాక్ పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ మాకు కంటెస్ట్ చేయడం జరిగింది. స్కూల్లో టీచర్లు నేర్పించారు రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని. ఆ రోజుల్లోనే నేను పంచె కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని ప్రమాణ స్వీకారం చేయడము, ప్రజలకు సేవ చేయడం అనేది నాకు నాటుకున్న గుణాలతో ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది స్కూల్ లెవెల్లో. ఇప్పుడు అదే 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం నాకున్న భావాలను బట్టి నాకు ఈరోజు వెనుక ఉండి దైవం ఒక శక్తిలాగా నాకున్న ఆశయాలకు తోడుగా ఉండి నడిపిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. అది పెద్ద వాళ్ళు వారసత్వంగా వస్తున్నారు. కొంతమంది ధనబలంతో వస్తున్నారు, కొంతమంది తనకున్నటువంటి అర్థబలంతో వస్తున్నారు. మరి ఇన్ని వ్యక్తులు ఇన్ని రాజకీయాల మధ్య మీరు ఇమ్మడగలుగుతారంటారా? మీకు ఏముందని మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు? నాకు మొదటగా ఈ పదవి ఏ విధంగా వచ్చిందనేది నేను తెలియజేస్తాను. అయితే గత 2 సంవత్సరాల నుంచి కొనసాగడంలో కమిటీలలో తిరగడము, నా యొక్క భావాలు మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. స్టేట్ లెవెల్లో, జిల్లా స్థాయి లెవెల్లో మీడియా ముఖ్యంగా మాట్లాడుకోవడం జరిగింది. ఏమంటే పల్లెలలో ఇంకా వెళ్ళలేదు నాకున్న ఆర్థిక బలం బట్టి. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో స్టేట్ లెవెల్లోని జిల్లా లెవెల్లో ఉన్న అధికారులు నా మనోభావాలు, నా వ్యక్తిత్వం నచ్చి నన్ను గుర్తించి ఎన్నికల కమిషన్ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా నాకు బీసీలకు 100 సీట్లు కేటాయించడం జరిగింది ఈ బహుజన్ సమాజ్ పార్టీలో. అందులో బీసీలు పెద్దలు నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళ పార్టిసిపేట్ చేస్తారని గ్యాదర్ చేశారు. కాకపోతే ఇందులో మా స్టేట్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నా ప్రవర్తన నచ్చి నాకు 24వ తారీఖు ఫోన్ రావడం జరిగింది. సాయంత్రం 6:45 రావడం జరిగింది. ఉన్నట్టుండి నీ పరీక్షని నువ్వు గెలవాలంటే ఇది ఒక మంచి అవకాశము. ఒక చదువుకున్న వ్యక్తిగా నువ్వు కష్టాల్లో నుంచి పుట్టినవాడివి, పేద కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి నీకు ఈ అవకాశం నువ్వు నిరూపించుకోవాలని చెప్పడం జరిగింది. అప్పుడు నేను నాకున్న సమస్య నా ముందర తల్లిదండ్రులకు నాకు తెలియజేయాలని వాళ్ళకు ఒక బాధ్యత మిగిలిపోయింది. ప్లస్ చిన్న కుటుంబ అప్పులు ఉండడం వల్ల నేను వాయిదా వేసుకోవాలనుకున్నాను ఈ పాలిటిక్స్ని. కానీ అవకాశం దేవుడు తలుపు తట్టినట్టు ఒక జాతీయ స్థాయి పార్టీలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న కుమారి మేడం బెహన్జీ మాయావతి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుర్తి తరఫున నాకు పిలుపు రావడం వలన సంతోషం, కష్టం అన్నీ నాలో ఎన్నలేని బాధలు, ఆనందాలు, కన్నీరు, ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఉన్న పలంగా ఉన్నట్టుండి నేను జిల్లాధికారులు పిలవడం జరిగింది. ఆ రోజు 24వ తేదీ రాత్రి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నా పర్సులో ఒక 600 రూపాయలు ఉన్నాయి, నా ఫోన్పేలో 400 రూపాయలు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఉంది. ఏ విధంగా నామినేషన్ ఇలా ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అన్నీ వాళ్ళు పోయే ప్రయాణంలోనే బైక్ మీద వెళ్ళేటప్పుడు వాట్సాప్ ద్వారా నా డేటా వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు కలెక్ట్ చేసి అడ్వకేట్ల ద్వారా అఫిడవిట్లు అన్నీ రెడీ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు గుని వాళ్ళ దగ్గర గుని తమ వంతు డబ్బులు లేకపోయినా చుట్టూ ఉన్న బీద వాళ్ళతో కొద్దిగా స్నేహభావం, వాళ్ళకి కష్టాలు పరిచయంతో డబ్బులు ఒక 12,000 రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసినారు.
నేను నాకు తెలిసిన వ్యక్తితో ఫోన్ చేసి ఒక 2,000 రూపాయలు కొన్నాను. మొత్తం ఒక 15,000 రూపాయలతో ఆ రోజు 25వ తారీఖు మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గంలో పోయి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నీ క్వాలిఫికేషన్ ఏమి అది అని అడిగినారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీఈడీ మేడం అని అన్నాను. క్యాస్ట్ ఏమని అడిగినారు, ఎస్సీ మాది అని చెప్పాను. క్యాస్ట్ ప్రొవైడ్ చేయగలుగుతారు అంటే నాకు ఇఫ్ యూ డోంట్ మైండ్ గివ్ మీ సమ్ టైమ్ వితిన్ అప్ 7 PM ఈవినింగ్ ప్లీజ్ గివ్ మీ మేడం అంటే సరే మేడం అని చెప్పేసినాను. వితిన్ ఆ టైంలోనే ఇంటికి కారు బాడీ తీసుకొని ఉన్నట్టుండి ఆ బాడీ తీసుకొని నా కన్నూరు వెళ్ళి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఒక జత బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయి వితిన్ వాళ్ళు అడిగిన సమయంలో సబ్మిట్ చేశాను. 10,000 డిపాజిట్ అయితే నాకు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. నాకు అమౌంట్ సేవ్ అయిపోయింది. తర్వాత స్క్రూటీ పర్సనల్లో నేను ఒకటే నామినేషన్ వేశాను. నేను వేరే అదనంగా ఏమీ ఇవ్వలేదు. నేను ఫస్ట్ టైమే నేను నామినేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఇది జరిగిన ప్రక్రియ. నాకు సీటు వచ్చిన విధానం. కన్ఫర్మేషన్ అయిన తర్వాత నాకున్న మిత్రులు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి 10th స్థాయి నుంచి అందరికీ గ్రూప్స్లలో నేను ఇట్లా కంటెస్ట్ చేశాను. నేనే ఊహించలేదు. ఇది నాకు ఒక అవకాశంలా భావించుకొని నన్ను గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ నేను మా మీడియా వాట్సాప్లలో పెట్టడం జరిగింది. మీ వంతు ఇంతవరకు నేను ఎవరిని చేసి అడిగింది లేదు. నేను ఆపదలు ఉన్న వాళ్ళకు నా వంతుగా నేను చేసుకుంటూ వచ్చాను. కానీ నా సేవలు నా మిత్రులు అందరూ గుర్తించి లాస్ట్కి వాళ్ళు ఒక్కొక్కరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా 1,000, 2,000, 5,000 రూపాయలు ఇట్లా కలెక్ట్ చేసి నా అకౌంట్కి ఎలక్షన్ పర్పస్ మీద ఓపెన్ చేసిన అకౌంట్కి మనీ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఒక 35,000 రూపాయలు కలెక్షన్ అయింది. నాకు నాలో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రజాసేవ అంటే ఈ విధంగా ఉంటుందని నాలో గర్వంగా ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ నేను నా సొంత అమౌంట్ కొంత కూడబెట్టుకొని బయట తీసుకొని ఒక 70,000 రూపాయలతో నేను ఈ ప్రోగ్రామ్ని ముందుకెళ్తున్నా ధైర్యంగా. తర్వాత నేను నా అర్హత ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు నన్ను నా బిహేవియర్ నా అలవాట్లు ఊర్లో ప్రతి ఒక్కరు వేరే కులస్తులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లింలు అందరూ వాళ్ళ ఇంట్లో వాడిగా నన్ను గుర్తించినారు. ఊర్లో నేను ఎక్కువ మా కులంలో కన్నా ఇతర కులాలతోనే బాగా సనువుగా ఉండేవాడిని. మా కులంలో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలే. వాళ్ళు మొత్తం నాతోనే ఎప్పుడు వెళ్ళేలా ఉంటారని నాకు ప్రగాఢ నమ్మకం. ఈ విధంగా నాకు సహకారం ప్రజల నుంచి మా ఊర్లో ఉన్న నుంచి నాకు సపోర్ట్ ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీ ఎలక్షన్ పరంగా చూస్తే వాళ్ళ వంతుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ప్రజలకి. అట్లా వైసీపీని అయితేనేమి టీడీపీ వాళ్ళైతేనేమి ఇప్పుడు మా వంతు వచ్చింది. వాళ్ళ ఇంట్లో బిడ్డగా అందరూ ఊర్లో ఉన్న నాయకులలో పెద్దలకు అందరికీ తెలుసు. నేను సాలమ్మ గారి వీధిలో ఆ రైతు కుటుంబంలో అమాల శంకరన్న కుమారుల్లో 4వ కుమారుని నా తండ్రి ఎన్ గౌండ నాగరాజు గారికి ఒక తాపి పని బేల్దారి పని చేసుకుంటూ ఆయనతో పాటు నేను కష్టాలు చేసుకుంటూ మూతులు మోసినాను, పంటలు కోసినాను, నారమల్లో తొక్కి నారలు మోసినాను, నాగళ్ళు మోసినాను, సెంట్రింగ్ పనులు చేసి రాడ్లు తిప్పినాను, చేతులు కాయగట్లతో భుజాలు కాయలు గట్లతో పని చేసిన నా తండ్రితో పాటు కలిసి ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకుంటూ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఈడీ పూర్తి చేసుకుంటూ వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయడం, తల్లిదండ్రుల మాట వినకుండా ప్రజల సేవ కోరుకొని నేను వెళ్ళేవాడిని. వాళ్ళు ఏదైనా వాళ్ళ భక్తి అన్నం పెడితే కానీ వాళ్ళ సమస్యలు వెంట ఉండి తీసుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకున్నవాడిని. ఇది నాకున్న క్వాలిఫికేషన్. నా ఊరిని నా జాతిని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ వెనకబడిన వాళ్ళందరినీ నేను కాపాడాలి. వారి భవిష్యత్తు తరాలకి నిదర్శనంగా ఉండేటట్లు మా అసలు రాజకీయ వ్యవస్థని బడ్జెట్ని నేను దుర్వినియోగం చేయకుండా చేయాలని నేను గత ప్రభుత్వాలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది నిండుకుండలో చిల్లులు పడిన చెమ్ముని ముంచి తేలిస్తే ఏమీ లేనట్టు అయిపోయింది ప్రభుత్వ వైఖరి. నా వంతుగా ప్రతి నీటి పొట్టుకి ఆకాశం నుంచి పడే ప్రతి నీటి పొట్టుకి ఏ విధంగా భూమిలో ఉన్న విత్తనం స్పందిస్తుందో నా వంతుగా ప్రతి బడ్జెట్ సమావేశాల్లోనూ దేవుని దేవాల అధికారం వచ్చి ప్రతిదీ నేను లెక్క చూపించుకుంటూ నేను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో సౌభాగ్య పదంలో నా ఊరిని నా దేశాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా వేళల ఆహర్నిశలు నేను కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా నేను అందరికీ ప్రార్థిస్తున్నాను.
ఒకవేళ రాజేష్ నాయకులు గెలిస్తే వెల్దుర్తి మండలానికి మీరు ప్రత్యేకంగా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు వెల్దుర్తి పత్తికొండ కాన్స్టిట్యూషన్లో 5 మండలాలు ఉంటాయి. పత్తికొండ, మధ్యకేర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ఉన్నాయి. ఈ వెల్దుర్తి మండలాల్లో నేను మొత్తం తిరగడం జరిగింది. వెల్దుర్తిలో నేను కొత్తగా పడిన కష్టాలు అయితేనేమి నాకున్న పరిచయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఊర్లలో ప్రతి పేదవాళ్ళు, అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ కష్టాలను వాళ్ళు నన్ను చూసలేరేమో కానీ వాళ్ళ కష్టాలు నాకు పాతవే. ఎందుకంటే ఆ కష్టాలు నేను అనుభవించుకుంటూ వచ్చాను. ఇప్పుడు పొలాల సమస్యలను అయితేనేమి, రైతుల సమస్యలు అయితేనేమి, నిరుద్యోగ సమస్యలు అయితేనేమి, వైద్య పరంగా అయితేనేమి, ప్రతి రంగంలోనూ యువతని దేశానికి సంపన్నంగా తయారు చేసేలాగా నేను అభివృద్ధి పథంలో తీసుకెళ్తాను. అవి ఏ విధంగా అంటే ప్రతి మండలాల్లో 5 మండలాల్లో చెరువులు, పొడికలు త్రవ్వి, గుంటలు త్రవ్వి, నీటిని పొదుపు చేసి స్టోరేజ్ చేసి తరతరాలుగా చెరగని కాలువలు కట్టుదిట్టంగా నిర్మించి పట్టపగులే వాటర్ని వేల ఎకరాలకి అందించే విధంగా ఆ మార్గదిశలో నేను రైతుకి ఉన్న చోటనే సంపదని సృష్టించి ఉపాధి కల్పించే దిశగా నేను తీసుకెళ్తాను. ఇది రైతాంగంలో ఉన్న పరిస్థితి. తర్వాత రైతులకు భూమి భద్రత అనేది చాలా ఇప్పుడున్న టెక్నాలజీలో ఎంఆర్ఓ ఆఫీసులో నీచమైన రాజకీయ నాయకులతో పట్టా భూములైనా కానీ లేని న్యూసెన్స్గా క్రియేట్ చేసి లబ్ధి పొందకుండా చాలా రకాలుగా అనుభవిస్తున్నారు. ఇచ్చిన పట్టా భూములు అన్ని ఆధారాలు ఉన్న ఏదో అది 2 కోట్ల ఖాతాలో కలిపినట్టు ప్రజల్ని మభ్యపెడుతూ ఇన్సెంటివ్స్ లబ్ధి పొందకుండా చాలా దయనీయం ఉంది రైతుల పరిస్థితి. రైతాంగం పట్ల దేశానికి వెన్నెముక రైతు కాబట్టి మొదటి ప్రాణాలుగా రైతుకి ఉన్న చోటనే ఉపాధి కల్పించే దిశగా నీటిని స్టోరేజ్ చేసి పశు సంపదన అయితేనేమి, కోళ్ళ సంపదన అయితేనేమి, చేపల సంపదన అయితేనేమి, మేకల సంపద అయితేనేమి వాళ్ళకి ఉన్న చోటనే అన్ని సంపదలను క్రియేట్ చేసి నీరు ఉంది అంటే అన్ని వేళలో అన్ని సంపదలు మన దగ్గరకు వస్తాయి. ఉన్న చోటనే ఉపాధి దొరుకుతుంది. తర్వాత రైతు కుటుంబంలో ఉన్న పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ స్థాయి వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఉచితం అనే పదం ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు అంగీకరించదు. ఎందుకంటే ఉచితమైన పథకాలతో ధనాన్ని నిర్వినియోగం చేసి దుర్వినియోగం చేసుకుంటూ పోతున్నారు, ఓటు నమ్ముకుంటున్నారు. ఇట్లా ఈ విధంగా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఉన్న 5 సంవత్సరాలలో ఆ ఉచిత పథకాన్ని ఏ సంవత్సరం పొందడానికి వారి ప్రజల కాళ్ళు ఏళ్ళు అరిగిపోతున్నది. వాయిదాలు వేసుకుంటూ ఈ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వాలు, నాయకులు ఉన్నారు. గత దశాబ్దాల నుంచి 4-5 దశాబ్దాల నుంచి ఈ విధంగా వైఖరి ఉంది. మార్పు అనేది లేదు. ఆ విధంగా ఉచిత పథకాలకి అంకితమవుతున్నారు, బానిసలు అయిపోతున్నారు. 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఓటుకి, బిర్యానీకి, మందుకి అలవాటు పడి ఆ 2 రోజుల సుఖాన్ని చూసుకుంటే 5 సంవత్సరాలలో నీ చాతురీతమైన దరిద్రమైన భోజనాలు వసతులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సో అటువంటి పరిస్థితి రాకుండా బహుజన్ సమాజ్ పార్టీ ప్రాజెక్ట్ తీసుకుంటుందని నేను సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనకు మన వెల్దుర్తి మండలం విషయానికి వస్తే మనకు డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది. బీసీ హాస్టల్ మనకు అందుబాటులో లేదు. తర్వాత మనకు నీటి సమస్య ఇంకా తీరాల్సిన అవసరం ఉంది. కొన్ని వెల్దుర్తి మండలంలో ప్రధానంగా చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. వీటన్నిటి కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? అవి ఇందాక చెప్పినట్టు నేను వెల్దుర్తి మండలంలో అయితేనేమి, చుట్టూ ఉన్న పల్లెలను అయితేనేమి, వంకలు, వాగులు, కుంటలు, కట్టుదిట్టమైన నిర్మాణాలతో నీటిని స్టోరేజ్ కల్పించి రైతులకు ఉపాధిని కల్పిస్తాను. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు నిర్మించే దిశగా విద్య అనేది చాలా ఇప్పుడున్న యువతకి చాలా అవసరం. మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హై స్కూల్ స్టాండర్డ్ పిల్లలకు, 8th 9th స్టాండర్డ్ పిల్లలకు ఇప్పుడున్న గవర్నమెంట్ అమ్మఒడి పథకం అని ఆ ట్యాబులని ఇస్తున్నారు. ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్ పిల్లవాడికి యాజ్ ఏ బీఈడి ఐఎమ్ మ్యాథమెటిక్స్ టీచర్, నాకు ఈ పిల్లవాడి విజ్ఞానము, సైకాలజీ నాకు తెలుసు. ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్లో ఇంటర్మీడియట్ స్థాయి వరకు బై హ్యాండ్ రైటింగ్, చేతి రాతతోనే ప్రతి అక్షరము
రాస్తేనే పిల్లవాడి మేధస్సు పెరుగుతుంది. ఈ ట్యాబ్లకు అంకితమైపోయి చివరికి ఇంట్లో తల్లిదండ్రులను టార్చర్ చేసి తల్లిదండ్రులు కూడా చనిపోయే పరిస్థితిలో ఈ ట్యాబుల సిస్టమ్ అనేది వచ్చింది. ట్యాబ్ సిస్టమ్ అనేది విద్యా వ్యవస్థలో ఒక డిగ్రీ స్థాయి కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే అవసరం ఉంటుంది. ఈ ట్యాబ్ సిస్టమ్ అనేది తీసేసి పిల్లవాడి భవిష్యత్తు మేధస్సుని కాపాడుకునే దిశగా నేను నా బాధ్యతగా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకుంటాను. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా ట్యాబ్లతో పిల్లవాడిని మేధస్సు అంతరించిపోతే 10 సంవత్సరాలలో ఇంట్లో ప్రతి కుటుంబంలోని సమస్యలు వస్తే చేతి రాత లేకుండా పోతే సమస్యను తెలుపుకోవడానికి వ్యక్తిని వేరే రాష్ట్రం నుంచి పిలిపించుకొని ఉద్యోగాలు తెచ్చుకుని దీన పరిస్థితి వస్తుంది. విద్య చాలా ముఖ్యం. విద్య ఉంటేనే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. విద్య లేకుంటే బానిసత్వంగా ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ కిందట అగ్రకులసుల్లోనే ఒక పసల దొడ్డికి కట్టేసినట్ట మన పరిస్థితులు అట్నే అయిపోతాయి. ఘోరాతి ఘోరంగా అయిపోతుంది. విద్యకి చాలా సెకండ్ ప్రాధాన్యత ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకుంటుందని నేను నా ప్రకారంగా తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ యూజీ స్థాయి పీజీ స్థాయి వాళ్ళని అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని నిరుద్యోగులతో ఇళ్ళ దగ్గర ఉద్యోగం రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులతో వారు చేసిన కష్టాన్ని డబ్బుని దుర్వినియోగం అయిపోతూ ఇట్లా జాబులు రాలేక ఎంతో అవమానాలు పడలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కరిని మేము సేకరించి ఆ వృత్తి విద్యలని నేర్పించి వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి ఇప్పుడు టీచర్ ఫీల్డింగ్లో అయితేనేమి వాళ్ళకి లెక్చరర్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులు ఎడ్యుకేషన్ డిఓ ఆఫీసర్ గారితో మాట్లాడి ప్రభుత్వం ఆ బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేమి అందరికీ మేము బాధ్యత వహిస్తాం. వృత్తి విద్యల కోర్సులు నేర్పించి వాళ్ళకి ఉపాధిని కల్పించే దిశగా వెళ్తాం. తర్వాత నేను పత్తికొండ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏనుగు గుర్తు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బ్యాలెట్ నమూనాలో నాది సీరియల్ నెంబరు 2. ఏనుగు గుర్తుకు ఓటు వేసి వజ్ర వైడూర్యాల కన్నా మీ అమూల్యమైన ఓటుని వేసి రాజ్యాధికారాన్ని సాధించే దిశగా నన్ను గెలిపించవలసిందిగా అందరికీ సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను. చెరువు కింద భూములు వరమల్లు ఉండేది మా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ ఉంది. ఆ చెరువుకి నీళ్లు తెప్పించుకునే బాధ్యత ఈ బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. ఆ చెరువును తోడడం కట్టుదిట్టమైన రోడ్డు భద్రతను కల్పించి ఉన్న చోటనే రైతు పని కల్పించుకునేలాగా ఒక రైతే 10 మందికి ఉపాధి కల్పించేలాగా మేము పంటలను పండించి అభివృద్ధి పథకంలో బీడు భూములని పంట భూములుగా మార్చి ప్రతి ఒక్కరికి పని కల్పించి బీదవానికే పని కల్పిస్తాడు. ఈ 4 దశాబ్దాల నుంచి పాలించే నాయకులు ఎవరు పని కల్పించలేరు. కాబట్టి ఈ చెరువుకి నీళ్లు తోడి కాలువలు కట్టుదిట్టంగా నిర్మించి నీటి ఎదురు లేకుండా విస్తారంగా నీరు పారేలాగా ఎవరికి రైతులకు కష్టం అనేది లేకుండా పూర్తి బాధ్యత తీసుకొని పంటల్ని దిగుమతి పెంచుకొని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో పోయేలాగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను ఈ మీడియా ముఖంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి అధికారం వచ్చినాక వెల్దుర్తి మండలంలో చుట్టుపక్కల ఎక్కడైనా కానీ గ్రామాల్లోనైతేనేమి నగరంలోనైతేనేమి పట్టణంలోనైతేనేమి రైతు భూములని పరిరక్షించడం ఒక బాధ్యత, నాకున్న బాధ్యత. తర్వాత వాగులు వంకలు ఒక మెజర్మెంట్ అనేది రెవెన్యూ శాఖ ద్వారా నేను మెజర్మెంట్ కేటాయించి ఈరోజు బెంగళూరు స్థాయిలో చూసుకుంటే అడ్డదిడ్డమైన అక్రమ కట్టడాలు కట్టి ఒక బెంగళూరు కన్నా పగ్గుమని మంటలతో నీరు కూడా దొరకని పరిస్థితుల్లో బెంగళూరు ఇట్లా ఈ విధంగా చాలా దయమైన పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే గ్రామంలో ఏ ఊర్లో అయినా కానీ అక్రమైన కట్టడాలు కట్టకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని వంకల్ని వాగుల్ని కాపాడుకునే భౌగోళిక పరిస్థితులను మనం సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఆ దిశగా బహుజన్ సమాజ్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రతి మండలంలో చిన్న చిన్న పల్లెలకు అనుసంధానంగా రోడ్లను నిర్మించి రవాణా వ్యవస్థను తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ఆ రవాణా వ్యవస్థ రోడ్లు నిర్మించడం వల్ల చుట్టూ ఉన్న భూములకి
డిమాండ్ వచ్చి ప్రతి రైతు సగర్వంగా పంటలు పండించుకునే దిశగా నేను బాధ్యత తీసుకుంటానని మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నాను.